తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో చోటు చేసుకున్న దాడి ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. గురువారం సాయంత్రం ఎమ్మెల్యేపై లైంగిక ఆరోపణలు చేసిన హర్ష వీణపై జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఈరోజు రేణిగుంట డీఎస్పీ విచారణ చేపట్టారు. బాధితురాలు హర్షవీణను పోలీస్ స్టేషన్కు పిలిపించి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించారు. ఇక హర్షవీణకు మద్దతుగా సిపిఐ మరియు దళిత సంఘాల నాయకులు పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు దిగారు. ఒక దళిత మహిళపై నడిరోడ్డుపై దాడి జరిగినప్పటికీ పోలీసులు ఇప్పటివరకు సరైన చర్యలు తీసుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాతంశెట్టి నాగేంద్రను ఇప్పటికీ అదుపులోకి తీసుకోకపోవడం వెనక అతను అగ్రకులానికి చెందినవాడనే కారణముందని ఆరోపించారు. ఈ ఘటనను అమానుషంగా అభివర్ణిస్తూ వెంటనే నాగేంద్రను అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. నడుస్తా ఉంది. 10 మందికి అదే సమానం చెప్తా ఉన్నాము. ఇంకా దీనికి ఆర్గ్యూ చేయాల్సిన అవసరం లేదని నేను అనుకుంటా ఉన్నాను. మీరు ఆర్గ్యూ ఇప్పుడు 10 సార్లు చెప్పింది అంతే కదా. ఇంకా నీకు తెలియకపోతే అడుగు, చెప్పినప్పుడు నా వినండి. దాడి జరిగింది కాబట్టి ఎస్సీ ఎస్టీ కేసు కట్టింది కూడా దానికోసమే. నీకు లా తెలియకపోతే తెలుసుకోండి రా. ఏం చేసుకోవాలంటే నాకు తెలియదు, నీకు తెలిసింది నువ్వు చెప్తా ఉన్నా. నన్ను కొట్టడం జరిగింది. ఇది ఎందుకు కొడుతున్నారు చెప్పేసి కొట్టండి, మేమేం తప్పు చేశాము అనేసి అడగ నన్ను కూడా కొట్టడం జరిగింది. నేను అడుగుతున్నాను, మా కులంలో ఏం తప్పు ఉంది? ప్రతి ఒక్కరూ చదువుకున్నారు. మా ఫాదర్ ఎంపీడీఓ, నేను జూనియర్ అసిస్టెంట్గా ఉన్నాను. మేము చదువుకున్న వాళ్ళం. మా కులాన్ని ఎందుకు మాట్లాడతారు అని చెప్పేసి నేను ఈ నిరసన చేయడం జరుగుతుంది. అండ్ నేను ఇచ్చిన కంప్లైంట్ వల్ల డిఎస్పీ గారు వెంటనే రియాక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చి నన్ను ఎంక్వైరీ చేయడం జరిగింది. వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి ఎవ్రీథింగ్ ఎలాబరేట్ చేసి చెప్పమని చెప్పారు. నేను కూడా చెప్పాను అసలు ఏం జరిగింది, అక్కడ ఎవరి ప్రెజెన్స్ వల్ల జరిగింది, ఎవరి ఎంకరేజ్మెంట్ వల్ల జరిగింది, ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, ఏ పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, ఎమ్మెల్యే ప్రెజెన్స్ ఉంది అని చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే ఎంకరేజ్మెంట్ వల్లే తాతంశెట్టి నాగేంద్ర అనేవాడు రెచ్చిపోయాడు అని చెప్పడం జరిగింది. ఏ టైంకి జరిగింది అనేసి ఇవన్నీ అడిగారు. నేను చెప్పడం జరిగింది. నేను కూడా వాళ్ళని అడిగాను, మాకు ఎలాంటి ప్రొసీజర్ అయితే పాటించారో తాతంశెట్టి నాగేంద్రని కూడా పిలిపించి అలాంటి ప్రొసీజర్లోనే ఎంక్వైరీ చేయాలి. వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి మీరు తెలుసుకొని తగిన చర్యలు మీరు తీసుకోవాలి అనేసి చెప్పడం జరిగింది. పోలీస్ వారు కూడా చాలా సానుకూలంగా ప్రవర్తించారు. దే గేవ్ ఎ వెరీ రెస్పాన్సిబుల్ హాస్పిటాలిటీ. సో ఫర్దర్గా నేను పోలీసులకి సహకరించడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. వారు కూడా న్యాయాన్యాయాలు పరిశీలించి నాకు న్యాయం చేయాలని చెప్పేసి. నమస్కారం అండి, నా ఛానల్ మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం. థ్యాంక్ యూ.